డిఎస్సి అక్రమాలపై అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష పెట్టలేదని శాసనసభలో లోకేష్ అంగీకరించారు. పివి సింధుకి రిటర్న్ టెస్ట్ లేకుండా ఉద్యోగం ఇచ్చామని, అలానే అందరికీ డిఎస్సిలో పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. నారా లోకేష్ ప్రకటనతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పివి సింధుకి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ తో ఉద్యోగాలు పొందిన వారు ఒక్కటేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అలాగే ఎస్సీఆర్టీ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావటం పైన లోకేష్ ప్రకటన చేశారు. కోర్టులో చెప్పిన సమాధానానికి విరుద్ధంగా ప్రకటన చేశారు. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. నారా లోకేష్ స్వయంగా చెప్పారు స్పోర్ట్స్ కోటాలో రిటర్న్ టెస్ట్ జరగలేదని. అయితే పివి సింధుతో అందరినీ పోల్చడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి అప్డేట్స్ ఏంటి, ఎలా చూస్తారు? దుర్గా, అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. డిఎస్సి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు నిజమని పరోక్షంగా నారా లోకేష్ అంగీకరించినట్టుగా ఆయన సమాధానం చెప్పడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈరోజు కొన్ని ప్రశ్నలు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులంతా లేవనెత్తినటువంటి అంశాలకి సమాధానం గట్టిగా చెప్తున్నానంటూ నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పేటువంటి క్రమంలో అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా డిఎస్సి కన్వీనర్, అదేవిధంగా ఎస్సీఆర్టీ కన్వీనర్ను ఒక్కరిని ఎందుకు నియమించారు, ఇది కేవలం అక్రమాల కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. దానికి ఈరోజు అసెంబ్లీలో సమాధానం చెప్పినటువంటి నారా లోకేష్ నిజంగానే ఇద్దరిని ఒకరికే 2 బాధ్యతలు ఇచ్చాము, అలా నియమించకూడదని ఎక్కడ లేదంటూ సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ గతంలో ఎప్పుడు కూడా అలా జరిగినటువంటి దాఖలాలు లేవు. రెండోది, కీలకమైనటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పివి సింధుకి ఆ రిటర్న్ టెస్ట్ లేకుండానే, పివి సింధు ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఆమెకి అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నందుకు ఆమెకి ఉద్యోగం ఇచ్చాము, ఆ తర్వాత గ్రూప్ 1 ఇచ్చాం, త్వరలో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు, మేము ల్యాండ్ కూడా ఇచ్చామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి కూడా త్వరలో డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగం ఇస్తాం, అలాగే స్పోర్ట్స్ కోటాలో అందరికీ కూడా రిటర్న్ టెస్ట్ లేకుండా ఇచ్చామని చెప్పారు. ఇక్కడ నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి జియో నెంబర్ 447 ద్వారా డిఎస్సి రిక్రూట్మెంట్ చేశారు. ఇందులో 3% రిజర్వేషన్ పెంచుతూ రిటర్న్ టెస్ట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ గతంలో ఎప్పుడు కూడా రిటర్న్ టెస్ట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే ఈ 47 జీవో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంటే దాన్ని రద్దు చేసి మళ్ళీ 56 జీవో ఇచ్చింది డిఎస్సి అయిపోయిన తర్వాత. సో ఇక్కడ నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. అంటే నారా లోకేష్ చెప్పిన మాటలకి జరిగిన దానికి పొంతన లేదు. ఇక్కడ అక్రమాల్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, అంటే వాస్తవానికి పివి సింధు లాంటి వాళ్ళకి, శ్రీచరణి లాంటి వాళ్ళకి, ఆ ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వాళ్ళకి, అంతర్జాతీయ స్థాయి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి నేరుగా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలు ఇప్పటివరకు ఇచ్చినటువంటి 380 మంది వరకు కూడా ఎవరు కూడా పివి సింధు స్థాయి ఆటగాళ్ళు కాదు, శ్రీచరణి ఆటగాళ్ళు కాదు. సో పార్టిసిపెంట్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు. సో పివి సింధుని వీళ్ళని పోలిస్తూ నారా లోకేష్ జరిగినటువంటి అక్రమాలు కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన విషయం స్పష్టమైంది. ఇంకొక అంశం చాలా కీలకమైంది. డిఎస్సి పేపర్ లీక్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో లేవనెత్తినటువంటి అంశం, ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి నవీన్ అనేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇచ్చారు. ఇది అక్రమంగా పేపర్ లీకేజ్ వల్ల ఉద్యోగం వచ్చింది, అతనికి టాప్ ర్యాంక్ వచ్చింది అన్న విషయం చాలా స్పష్టంగా ఆరోపణలు చేశారు. దీనికి నారా లోకేష్ సమాధానం చెప్పి మళ్ళీ దొరికిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. ఎందుకంటే కోర్టుకి చెప్పిన సమాధానానికి విరుద్ధంగా నారా లోకేష్ ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా గతంలో కోన శశిధర్ ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డిఎస్సికి సంబంధించి అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాలేదు కాబట్టి మేము ఉద్యోగం ఇవ్వలేదు, వెరిఫికేషన్కి వచ్చి ఉంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళం అన్న అంశాన్ని అక్కడ కోన శశిధర్ ప్రస్తావించారు.
కోర్టులో మేము కానీ ఇక్కడ నారా లోకేష్ అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయ్యుండి ఎన్ఓసి తీసుకోలేదు కాబట్టి ఎన్ఓసి తీసుకోలేనందువల్ల అతనికి కాల్ లెటర్ వెళ్ళలేదు, అతను రాలేదు, కాల్ లెటర్ పంపలేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎన్ఓసి సబ్జెక్ట్ అన్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించదు. కానీ ఆ విషయం తెలిసి మాట్లాడారు, తెలియకుండా మాట్లాడారు. నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. కోర్టుకేమో ఎన్ఓసి రీజన్తో రిజెక్ట్ చేశామన్న విషయాన్ని చెప్పలేదు. ఇక్కడ కోర్టుకేమో కేవలం అతను అటెండ్ కాలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇక్కడ మాత్రం సభలో మాత్రం అతను ఎన్ఓసి తీసుకోలేదు కాబట్టి, అతను అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇవ్వలేదన్న అంశాన్ని చెప్పారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా నారా లోకేష్ ప్రభుత్వాన్ని ఇరకాటలు పెట్టారు. డిఎస్సి పేపర్ లీకేజీకి సంబంధించి అత్యంత కీలకమైన ఆరోపణ ఇది. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగికే టాప్ ర్యాంక్ వచ్చిందనే విషయాన్ని అంగీకరించారు. అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి రీజన్స్ విషయంలో కోన శశిధర్ ఒకటి చెప్తే నారా లోకేష్ ఒకటి చెప్పారు. దీంతో ప్రభుత్వాన్ని అడ్డంగా ఇరికించేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగాల అమ్మకాలకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఉన్నటువంటి ఆడియో పైన కూడా నారా లోకేష్ స్పందించారు. ఇక్కడ నారా లోకేష్ అంగీకరించారు. గతంలో ఉద్యోగాల అమ్మకాలకు సంబంధించిన ఆడియో వచ్చింది, దానిపైన షాప్ కంప్లైంట్ చేసింది, అతన్ని అరెస్ట్ చేశారని చెప్పారు. కానీ ఏడాదిన్నరగా దాదాపుగా ఏడాది కాలంగా ఆడియోకి సంబంధించి ఎలాంటి విచారణ జరపలేదు. ఇంకా దాని వెనక ఉన్న పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో, ఏం జరిగిందో విచారణ జరపలేదు. సో నారా లోకేష్ చాలా స్పష్టంగా ఈరోజు అక్రమాలు జరిగాయని పరోక్షంగా అంగీకరించినట్టు అయ్యింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశారు. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాకి సంబంధించి చాలా క్లియర్గా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి. సో ఇప్పుడు ఏకంగా వాళ్ళందరినీ పివి సింధుతో పోల్చి నారా లోకేష్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశారు. దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించనుంది. సో ఇన్ని రోజులుగా నారా లోకేష్ ఎందుకు దీనిపైన స్పందించలేదు, ఇవాళ స్పందించిన తర్వాత అడ్డంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. సో అక్రమాలకు సంబంధించి నారా లోకేష్ వ్యాఖ్యలను బట్టి ఆ జీవో జారీ చేసినటువంటి జీవోలో ఉన్నటువంటి మతలబు ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ 47 ఇచ్చారు. 47లో రిటర్న్ టెస్ట్ లేకుండా జీవో ఇచ్చారు. తర్వాత దాన్ని రద్దు చేసి జీవో 56 ఇచ్చారు. సో రిటర్న్ టెస్ట్ లేకుండా పరీక్ష పెట్టడాన్ని ఒలింపిక్ మెడల్స్ సాధించడం కోసం అంటూ నారా లోకేష్ చెప్పుకోవడం, పివి సింధుని ఎలా ఎంకరేజ్ చేసాం అలాగే అందరికీ రిటర్న్ టెస్ట్ లేకుండా ఉద్యోగులు చెప్పారు. మరి అదే జీవోని ఎందుకు రద్దు చేశారనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. సో నారా లోకేష్ డిఎస్సిపై చేసినటువంటి స్టేట్మెంట్తో అడ్డంగా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారని టీడీపీ నేతలు తలలు బాదుకున్న పరిస్థితి. దుర్గా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించాం. ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ ఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. Therefore, his logins were removed.